హాయ్ గైస్, తండేల్ మూవీ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ మూవీ నాకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నా. అలాగే స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కొట్టి కామెంట్ పడేయండి. మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. తండేల్ స్టారింగ్ సాయి పల్లవి అండ్ నాగ చైతన్య, వీళ్ళిద్దరికీ ఇది సెకండ్ కొలాబరేషన్ ఆఫ్టర్ లవ్ స్టోరీ. ఈ మూవీ ట్రూ స్టోరీని బేస్ చేసుకొని తీసింది. 6 years బ్యాక్ సెన్సేషన్ అయిన శ్రీకాకుళం ఫిషర్మెన్ ఇన్సిడెంట్ ఆల్రెడీ ఆ స్టోరీ మీద వీడియో కూడా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశా. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో అయిపోయాక ఒక లుక్ వేయండి. కమింగ్ టు ద క్యాస్ట్ అండ్ టు హీరో నాగ చైతన్య. చైతుకి చాలా డేస్ తర్వాత మంచి రోల్ పడింది. తన ప్రీవియస్ మూవీస్తో చూసుకుంటే ఈ మూవీలో తన పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అయింది. ఎమోషన్స్ ఇంకా యాక్షన్ సీక్వెన్స్లో సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఫిషర్మెన్ లైఫ్ స్టైల్ మీద, వాళ్ళు వేట చేసే విధానం తెలుసుకొని ఈ మూవీ కోసం బాగా ప్రిపేర్ అయ్యారు. సో అది ఈ మూవీకి చాలా హెల్ప్ అయింది. నెక్స్ట్ మన బుజ్జి తల్లి, అదేనండి సాయి పల్లవి. తనకి ఈ రోల్ టైలర్ మేడ్ లాంటిది. చాలా చోట్ల డ్యాన్స్లో కానీ యాక్టింగ్లో కానీ నాగ చైతన్యకి ధీటుగా పర్ఫామ్ చేసింది. మెయిన్గా తన వాయిస్ గురించి చెప్పుకోవాలి. అదే తనకి మెయిన్ అసెట్. ఆ వాయిస్కి శ్రీకాకుళం స్లాంగ్ బాగా సెట్ అయింది. ఇంకా తన పర్ఫార్మెన్స్తో మూవీని ఇంకో రేంజ్ తీసుకెళ్ళింది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ రోల్లో తమిళ్ యాక్టర్ కరుణాకరణ్ ఈ మూవీలో యాక్ట్ చేశారు. ఉన్నంత వరకు బాగా చేశారు. రిమైనింగ్ యాక్టర్స్లో మంగళవారం ఫేమ్ దివ్య పిల్లై, రంగస్థలం మహేష్, పుష్ప ఫేమ్ కల్పలత, పృథ్వీరాజ్, ఆడుకాలం నరేన్ ఉన్నంత మేరలో బాగానే చేశారు. ఆ శ్రీకాకుళం స్లాంగ్ బాగానే సెట్ అయింది. కానీ కొన్ని యాక్టర్స్కి అంతగా వర్కౌట్ కాలే. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఫిషర్మ్యాన్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని కార్తిక్ తేట కొన్ని మోడిఫికేషన్స్ చేసి ఈ మూవీకి స్టోరీ అందించారు. ఇంకో విషయం, ఏంది కూడా శ్రీకాకుళమే. నెక్స్ట్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ చందు మొండేటి. చందుకి చైతన్యతో ఇది థర్డ్ కొలాబరేషన్ ఆఫ్టర్ ప్రేమం అండ్ సవ్యసాచి. ఈ మూవీలో ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నార్మల్గా ట్రూ స్టోరీస్ మీద మూవీస్ తీస్తున్నప్పుడు సినిమాటిక్ల బట్టి తీసుకుంటారు. కానీ ఈ మూవీకి అవి చాలా శృతిమించాయి. సీన్స్ కొంచెం క్రిస్ప్గా రాసుకుంటే ఇంకా బాగుండేది. లాజిక్ లేని సీన్స్ చాలా ఉన్నాయి. మెయిన్ ఇన్సిడెంట్ తాలూకు ఫ్లేవర్ మిస్ అయింది. ముఖ్యంగా ఆ పాకిస్తాన్ జైల్ సీన్స్ చాలా అన్రియలిస్టిక్గా అనిపించాయి. ఆర్ట్ వర్క్ ఏదో సబ్ జైల్ దాకా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతంత మాత్రమే. కొన్ని సీన్స్లో అవి సెట్స్ అని క్లియర్గా తెలిసిపోతున్నాయి. నెక్స్ట్ ఈ మూవీకి మెయిన్ అసెట్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ డిఎస్పి. దేవీచంద్ సాంగ్స్ ఇప్పటికే చాట్ బస్టర్స్ అయ్యాయి. బీజిఎం బాగా వర్కౌట్ అయింది. కానీ ఒకే వైలెంట్ బిట్ ఎక్కువగా వాడడం వల్ల కొంచెం విసుగొస్తుంది. మూవీ లాస్ట్లో వచ్చే బుజ్జితల్లి ఫీమేల్ వర్షన్ బాగా అనిపించింది. నెక్స్ట్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ సైనుద్దీన్. ఈయన కెమెరా వర్క్ సూపర్గా ఉంటుంది. తెలుగులో ప్రస్థానం, ఉప్పెన, విరూపాక్ష ఇంకా చాలా మూవీస్ చేశారు. ఈ మూవీస్కి విజువల్స్ టాప్ నాచ్లో ఉన్నాయి. నాకైతే ఈ సినిమా వన్ టైం వాచ్ అనిపించింది. ఇది నా ఫైనల్ ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.